కృతజ్ఞత గల కొంగ. ఒకానొకప్పుడు ఒక అందమైన చెరువు వద్ద ఒక అందమైన కొంగ ఉండేది. అది అక్కడ ఎంతో అందమైన పక్షి, కానీ దానికి కృతజ్ఞత గురించి తెలియదు. అతను తన కాళ్లను, రెక్కలను, ముక్కును అసహ్యించుకునేవాడు. ఏడాది పొడుగున దాని గురించి బాధపడుతుండేది. ఎత్తైన చెట్టులో నివసించే పక్షుల నుండి చెరువు యొక్క లోతైన భాగంలో ఈదుకునే చేపల వరకు అతను గొడుగుతున్నట్టుగా అందరూ వినేవారు. అతని మాట వినడానికి వారందరూ చాలా అలసిపోయేవారు. ఒక రాత్రి అతను ఒక చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఎప్పటిలాగానే గొణుగుతున్నాడు. ఈ కాళ్ళు ఎందుకు పనికిరానివి, ఇంక ఈ రెక్కలు అస్సలు బలంగానూ లేవు, అందంగానూ లేదు. నేను సీతాకోక చిలుకలాగా రంగురంగుల రెక్కలు కలిగి ఉంటే మీరు నన్ను భయపెట్టారు. నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోంది. ఎందుకో పనికిరాని గుండె నాది. ఎంత ఫన్నీగా చెప్పావు. పనికిరాని హృదయం ఎవరికీ ఉండదు. అయితే నేనేం తక్కువ కాదు. నా దగ్గర ఉన్నది ప్రతిదీ పనికిరానిది. నా కాళ్ళు కొమ్మలు వంటివి, నా ముక్కు పొడవు మరియు చాలా అసహ్యంగా ఉంటుంది. ఇంకా నా రెక్కలు అవి లేతగా మరి తెల్లగా ఉంటాయి. నేను సీతాకోక చిలుకలా ఉంటే బావును. ఓ చిన్న క్రేన్, జాగ్రత్తగా మాట్లాడు. బటర్ఫ్లైగా అవుతే మంచిగా అనిపిస్తుందని అనుకుంటూ ఉన్నావా? అవును, నేను అనుకుంటాను. మొత్తం ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమిస్తారు, ఇంకా ఆరాధిస్తారు. నేను చాలా అందమైన జీవిగా తయారవ్వాలనుకుంటున్నాను. నేను ఒకడిగా ఉంటే బావును. నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను క్రేన్, కానీ నిజం చెప్తున్నాను, అబద్ధం అస్సలు చెప్పను. ఓ రోజు నువ్వు తప్పకుండా బటర్ఫ్లై అవుతావు. ఆ మరుసటి ఉదయం కొంగ మేల్కొంది. ఏదో తప్పు జరిగింది. అతను తన చెరువు దగ్గర లేడు. అతనిప్పుడు కొంగ కూడా కాదు. ఎంత అందమైన పువ్వు, కానీ నా జీవితంలో ఇంత పెద్ద పువ్వు నేను ఎప్పుడూ చూడలేదు. అయ్యో, నా వెనుక ఉన్నవి ఏంటి? రెక్కలు. నేనిప్పుడు కొంగని కాదా? నేను సీతాకోక చిలుకని. నిజమే, కొంగ తన కోరికను తీర్చుకుంది. ఇప్పుడు చాలా అందమైన చిన్న సీతాకోక చిలుకగా మారిపోయింది. అతని రెక్కలకు అంత ప్రకాశవంతమైన రంగులున్నాయి. ఎండలో మనోహరంగా ఉన్నాడు. ఈ రెక్కలు ఎంత బాగున్నాయో, చాలా అందమైనవి, ఇంకా అటువంటి మనోహరమైన రంగులు. దూరంగా అతను అల్లుకుపోయాడు. అతను చూసిన అన్ని పువ్వులు, తేనెటీగలు తన రెక్కలకు చూపిస్తోంది. అతను రెక్కలను ప్రపంచానికి చూపించడానికి ఎత్తులో ఎగరసాగాడు. ఎంత బాగున్నాయి! ఈ రెక్కలు చాలా అందంగా ఉన్నాయి. ఇది కళ లేకపోతే నిజమా? ఆ సమయంలో అతని వెనుకగా ఒక డేగ వచ్చింది. అతను చాలా భయపడ్డాడు. అతను చాలా వేగంగా ఎగరడం ప్రారంభించాడు. కానీ అతని రెక్కలు పెద్దగా ఉపయోగించలేదు. అవి చాలా చిన్నవి. అతను తప్పించుకోవడం కూడా చాలా కష్టమనిపించింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? తొందరగా వెళ్ళాలి, తొందరగా ఎగరాలి, ఎగరాలి. చివరికి అతను పొదల్లో దాక్కున్నాడు. డేగా ఎగిరిపోయింది. చాలా దగ్గరగా వచ్చేసింది. తప్పించుకోవడానికి ఈ రెక్కలు చాలా భయంకరమైనవి. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఆ సమయంలో ఒక కప్ప ఆమెను గుర్తించింది. సీతాకోక చిలుక చాలా అందంగా కనిపించింది. కప్పకి అతను మంచి రుచికరమైన భోజనంగా భావించింది. కాదు, ఆపు! ఏం చేయను? అందమైన సీతాకోక చిలుకలా ఉండడం భయంకరమైనది. ఇది గతంలో కంటే కూడా నాకు ఎక్కువ ఇబ్బంది కలిగించింది. నేను నీటి అడుగున ఉండే చేపలాగా మారితే మంచిదేమో అని అనిపిస్తోంది నాకు. మెరిసే ప్రమాణాలతో నిండిన శరీరము, ఇంకా నన్ను తినడానికి గద్దలు కూడా ఉండవు. ఒక చేపగా ఉండటం మంచి జీవితం కావచ్చు. పాపం చిన్న సీతాకోక చిలుక గాఢ నిద్రలోకి జారుకుంది. తను ఎదుర్కోవలసినవన్నీ వెంటాడి భయపడిన తర్వాత అలసిపోయాడు.
అది చాలా వింతగా ఉంది కళ. సీతాకోక చిలుకలు మరియు గద్దలు. స్కేరీ. ఏంటిది? నేను ఎందుకు ఎగరలేకపోతున్నాను? అతను ఎగరడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రెక్కలు చిన్న చిన్న రెక్కలుగా అతని వెంటనే ఉన్నాయని గ్రహించాడు. ఫేన్స్, నా రెక్కలెక్కడున్నాయి? నేను ఒక చేపనా? ఇంకా ఇది సముద్రం. నా కోరిక నిజమైంది. yippee! ఈ స్కేల్స్ చాలా అందంగా ఉన్నాయి. అవి కలర్డ్ మిర్రర్స్ లాగా అందంగా మెరిసిపోతున్నాయి. అతను వెళ్లిపోయాడు, ప్రతి చోట ఈదుతున్న అన్ని అందమైన పగడాలు, అందమైన చేపల్ని చూస్తూ. సముద్రం చాలా అందంగా ఉంది. ఇంకా నేను కూడా చాలా అందంగా ఉన్నాను. నేను ఇక్కడ ఖచ్చితంగా సరిపోతాను. ఇక్కడ ఏమీ ఇబ్బంది నాకు లేదు. కాని అతను ఈదుకుంటూ పాడుకుంటున్నప్పుడు వెంటనే చాలా ఒంటరి ప్రాంతానికి వచ్చేశాడు. అతను అకస్మాత్తుగా చుట్టూ చూశాడు. మృదువైన గులాబీలోకి దూసుకు వెళ్లిపోయాడు. ఇదేమిటి? ఇది చాలా మృదువైనది, ఇంకా స్క్విషీ. దీంతో ఆడటం చాలా సరదాగా ఉంటుంది. అకస్మాత్తుగా ఒక రాతి వెనక నుండి పెద్ద ఆక్టోపస్ బయటికి వచ్చే వరకు వింతగా ఆడుకున్నాడు. అది దాని సామ్రాజ్యం, అందువల్ల ఆక్టోపస్ దాంతో ఆడుకోవడం గురించి సంతోషంగా లేదు. మై గుడ్నెస్, దయచేసి నన్ను బాధించొద్దు. బాయ్. వారు చాలా దూరంగా ఉన్నారు. భారీ ఆక్టోపస్ నుండి తప్పించుకోవడానికి పాపం చేప చాలా వేగంగా ఈదింది. ఆక్టోపస్ వేగంగా ఉంది. చిన్న చేపల ఈతకు అలవాటు పడలేదు. చాలా దగ్గరగా వచ్చింది. సముద్రంలో కూడా ఇలాంటి ఇబ్బందిని ఊహించలేదు నేను. నా అర్థం ఈ కష్టాలు ప్రతి చోట ఉంటాయి చిన్న చేప. నీకిది తెలీదా? మీరెవరు? నేను మీకు ఎలా తెలుసు? లేదు, నేను నీకు తెలీదు. కానీ మీరు నాకు తెలుసు. నా అర్థం నేను నీకు నిజంగానే తెలీదు. ఈ సముద్రం చాలా పెద్దది. నేనే బలమైన మృగంలాగా అయితేనా? అప్పుడు ఎవ్వరూ నన్ను సవాలు చేయలేరు. బలమైనది సింహమే అవుతుంది. నేను సింహం కావాలని కోరుకుంటున్నాను. నీకలా అనిపిస్తుందా? అంటే నువ్వు ఈ మెరిసే పొలుసులతో అందంగా లేవన్నమాట. అవి నాకు అస్సలు ఉపయోగపడవు. నేను అందరికంటే ధైర్యవంతుడైన రాజుగా ఉండగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఇదే నువ్వు కావాలనుకుంటే, ఇలాగే నువ్వు అవ్వాలనుకుంటే నీ కోరిక నెరవేరుతుంది చిన్న చేప. ఆ మరుక్షణంలోనే చేప చుట్టూ ఎన్నో బుడగలు వచ్చేశాయి. అతను భయంతో కళ్ళు మూసుకున్నాడు. చుట్టూ సముద్రపు గర్జన విన్నాడు. అకస్మాత్తుగా శబ్దం మాత్రం అదృశ్యమయ్యింది. అతను కళ్ళు తెరిచాడు. నెమ్మదిగా చూస్తే అడవి మధ్యలో నిలబడి ఉన్నాడు. ఇది అడవా? ఇక్కడ నేనేం చేస్తున్నా? ఒక్క నిమిషం. పంజాలు ఇంకా తోక. నేనొక సింహాన్ని. అతని గర్జన చాలా బిగ్గరగా ఉంది. అది అతని చుట్టూ ఉన్న ఆకులన్నింటినీ వణికించేలా చేస్తోంది. నేనొక సింహాన్ని, ఈ అడవికి రారాజుని, అందరికీ రూలర్ని. ఈ అడవిలో నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. దూరంగా అతను అడవి గుండా వెళ్ళాడు. చాలా భయంకరంగా ఉన్నాడు. తను చూసిన చిన్న చిన్న జంతువులన్నింటినీ చూసి గర్జించాడు. అవి పరిగెత్తి మార్గం నుండి బయటపడ్డాయి. ఇదేదో కానీ చాలా అద్భుతంగా ఉంది. ఒక సింహంలో ఇంత శక్తి ఉంటుందని నాకు తెలీదు. కానీ సంతోషంగా ఉంది. కాని అతను నడుస్తున్నప్పుడు అతను వేటగాడి యొక్క ఉచ్చులోకి అడుగుపెట్టాడు. త్వరలోనే తనను తాను విడిపించుకోలేని పంజరం లోపల చిక్కుకున్నాడు. నన్ను కాపాడండి. ఇదేంటి, నన్ను ఇక్కడెందుకు ఉంచారు? పొదల వెనక నుండి 2 వేటగాళ్లు వచ్చారు. వారు చాలా చెడ్డవారు. వెంటనే సింహం భయపడడం ప్రారంభించింది. చాలా అందమైన సింహం ఇది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్తే కనుక ఇది మంచి ప్రైజ్ కి మనకి అమ్ముడయ్యి లాభం వస్తుందేమో. అయితే పద, త్వరగా దీన్ని తీసుకుని వెళ్ళిపోదాం.
ఇది విన్న సింహం చాలా ఘోరంగా వణకడం ప్రారంభించింది. వద్దు వద్దు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళొద్దు. ఎక్కడికి? నన్ను కాపాడండి. ఎవరైనా ఇక్కడ ఉంటే నేను ఇంకా సింహంగా ఉండాలనుకోవట్లేదు. నేను ఇంకా క్రేన్ గానే సంతోషంగా ఉన్నా. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఇదొక కల మాత్రమే. మంచిదైంది, నేను బతికాను. నేను ఇంకా మారడం చాలా సంతోషంగా ఉంది. నా మనోహరమైన కాళ్ళు, నా అందమైన ముక్కు, ఇంకా రెక్కలు, నా బలమైన ఇంకా అద్భుతమైన రెక్కలు, మీ అన్నిటి కోసం నేను చాలా గర్వపడుతున్నాను. కొంగ ఒక గుణపాఠం నేర్చుకుంది. మీ వద్ద ఉన్నదానికి మీకోసం కృతజ్ఞతతో ఉండటం ముఖ్యం. ఒక సాధారణ కళ అది అతనికి నేర్పించింది. లేదా బహుశా అది ఒక కళ కాదేమో, నిజమేనేమో.